ఓకే. స్టార్ట్ చేద్దాం ఇంకా. మనం నిన్న డేట్ మెథడ్స్ గురించి చెప్పుకున్నాం. డేట్ మెథడ్స్ తర్వాత ఫైల్ యాక్టివిటీస్ గురించి చెప్పుకున్నాం. మళ్ళీ ఫైల్ యాక్టివిటీస్‌లో మూవ్ ఫైల్ యాక్టివిటీ, పాత్ ఎగ్జిస్ట్ అన్న ఒక యాక్టివిటీ, తర్వాత డిలీట్ యాక్టివిటీ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? సో, ఈరోజు ఏం చేద్దాం, ఫైల్ యాక్టివిటీస్‌లో మనం ఎలా కరెంట్ డేట్ అండ్ ఫైల్ తోటి మనం మ్యానిపులేట్ చేసి, అంటే ఒక ఫైల్‌ని మనం క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసిన ఫైల్ కరెంట్ డేట్ తోటి ఎలా క్రియేట్ చేయాలి? అలాగే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసిన ఫోల్డర్‌ని కరెంట్ డేట్, మంత్, ఇయర్ తోటి ఎలా క్రియేట్ చేయాలి అన్నది స్టార్ట్ చేసి, తర్వాత రిమైనింగ్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే. ఏపాత్ టూల్ ఓపెన్ చేశాను. దిస్ ఇస్ అవర్ ఏపాత్ స్టూడియో. ఇందులో click on transactional process. So today I want to create files with the current date and also create folders with the current date at runtime. అంటే రన్ టైమ్ లో, అంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు నాకు ఈ కరెంట్ డేట్ తోటి ఒక ఫైల్ ని, ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయడం. సో క్లిక్ ఆన్ దిస్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్. ఫైల్ యాక్టివిటీస్, file activities, file activities, okay, select the folder, create. Okay, click on open main workflow. This is our work area. I'm deleting flowchart, default flowchart. This is our start node. So in activities,
చూడండి ఇక్కడ స్టార్ట్ నోడ్ ఇది. స్టార్ట్ నోడ్ దగ్గర నేను ఒక సీక్వెన్స్ ని నా వర్క్ ఏరియాలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. చేసిన తర్వాత రైట్ క్లిక్ ఆన్ దట్, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్, సెట్ యాజ్ స్టార్ట్. చూడండి ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన ఫైల్ ని కరెంట్ డేట్ తోటి క్రియేట్ చేస్తాను. తర్వాత ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తాను, అది కరెంట్ డేట్ తోటి క్రియేట్ చేస్తాను. ఒకసారి మన దగ్గర మన డ్రైవ్ లో అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూస్తాము. ఉంటే డిలీట్ చేస్తాను. ఓకే, ఎఫ్ డ్రైవ్ లో ఏమి లేవు. ఓకే, క్రియేట్ చేస్తాను. సో ప్రాజెక్ట్ ఈ మెయిన్ డాట్ జామల్ ఫైల్ నేను రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ దిస్ వన్, నేమ్ టు create file with create file with current date. సీక్వెన్స్, నేను సీక్వెన్స్ తీసుకుని సీక్వెన్స్ లోపలికి ఎంటర్ అయ్యాను. నార్మల్ గా మన యాక్టివిటీ ఏంటి, ఫైల్ క్రియేట్ చేయడానికి క్రియేట్ ఫైల్. క్రియేట్ ఫైల్ ఇస్ ద యాక్టివిటీ. సో ఐఎమ్ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్ దిస్ క్రియేట్ ఫైల్. సో క్రియేట్ ఫైల్, ఫైల్ లొకేషన్ వచ్చేసి ఫైల్ లొకేషన్ ఎఫ్ డ్రైవ్ లో కావాలి కాబట్టి నాకు F:\\. ఎఫ్ డ్రైవ్ లో కావాలి. ఫైల్ నేమ్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ శాంపుల్, శాంపుల్ డాట్ రిపోజ్, శాంపుల్ డాట్ రిపోజ్. అంటే నార్మల్ గా నేను మీకు చెప్పింది ఇది. సీక్వెన్స్ లోకి వెళ్ళాను, క్రియేట్ ఫైల్, క్రియేట్ ఫైల్ లో ఫైల్ లొకేషన్ ఎఫ్ డ్రైవ్ లో శాంపుల్ డాట్ డాక్యుమెంట్. చూడండి ఎఫ్ డ్రైవ్ లో ఏమి లేవు, శాంపుల్ డాట్ డాక్యుమెంట్ అన్నది కానీ నేను ఇందులో పెడితే ఈ డాక్యుమెంట్ అన్నది నాకు క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ నా ఏమేంటి, క్రియేట్ ఫైల్స్ విత్ కరెంట్ డేట్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డేట్ తోటి ఆ ఫైల్ ని క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేయాలంటే సో ఫైల్ నేమ్ వచ్చి శాంపుల్ డాట్ డాక్యుమెంట్ అన్నది కాకుండా దీన్ని రిమూవ్ చేసి శాంపుల్ ప్లస్ శాంపుల్ ప్లస్ నౌ dot date, now dot date dot to now dot date dot to sample plus now dot date dot to string of నేను డేట్ మంత్ ఇయర్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. దాంతో పాటు dd hyphen capital MMM hyphen YYY plus extension document అయితే డాక్యుమెంట్ docx అని, వాళ్ళ టెక్స్ట్ అయితే .txt అని దాని ఎక్స్టెన్షన్ డిస్ప్లే చేస్తాను. ఓకేనా, చూడండి క్రియేట్ ఫైల్, చూడండి ఫైల్ నేమ్ వచ్చేసి ఇప్పుడు కనిపిస్తుంది ఇలా ఇచ్చారు. శాంపిల్ అన్నది నా ఫైల్ నేమ్ శాంపిల్ ప్లస్ నౌ డాట్ డేట్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ dd హైఫన్ క్యాపిటల్ MMM హైఫన్ YYY ప్లస్ ఈ శాంపిల్ అన్న ఫోల్డర్ ఇలా క్రియేట్ అయిన తర్వాత లాస్ట్ లో ఎక్స్టెన్షన్ ఏంటిదండి, డాక్యుమెంట్ కాబట్టి .docx అని ఇచ్చాను. ఒకవేళ ఎక్సెల్ ఫైల్ అయితే .xlsx అని, ఒకవేళ టెక్స్ట్ అయితే .txt అని. మన ఎక్స్టెన్షన్ ఏదైతే అది. ఓకేనా, నా క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఓకేనా. ఇప్పుడు ఎఫ్ డ్రైవ్ లో శాంపిల్ ప్లస్ శాంపిల్ ఆ నేమ్ ఎలా ఉండాలి, శాంపిల్ తో పాటు డేట్ మంత్ ఇయర్ డాక్యుమెంట్ ఫైల్ ఒకటి క్రియేట్ అవ్వాలి. చూడండి రన్ చేస్తున్నాను ఇది.
ఓకే, రన్ అయింది. ఇప్పుడు చూడండి, శాంపిల్ వచ్చేసి 8th జూన్ 2021 అని డిస్ప్లే అయింది. శాంపిల్ 8th జూన్ 2021. ఇలా కరెంట్ డేట్ తో పాటు ముందు నాకు ఇంకోటి ఏమైనా కావాలి అంటే అలా కూడా యాడ్ చేసి చేయొచ్చు. సేమ్ ఇప్పుడు ఇలాగే శాంపుల్ అని ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో న్యూ అనదర్ ఫ్లో చార్ట్. క్రియేట్ ఫోల్డర్ with current. The create file with current date to create folder with the current date. చూడండి, ఇందులో స్టార్ట్ నోడ్ సీక్వెన్స్, రైట్ క్లిక్ ఆన్ దిస్, let స్టార్ట్ నోడ్, ఓపెన్ దిస్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ లోపల ఇందాక క్రియేట్ ఫైల్ అన్న యాక్టివిటీని యూజ్ చేసాం. ఇప్పుడు క్రియేట్ ఫోల్డర్ ఇస్ ద యాక్టివిటీ. క్రియేట్ ఫోల్డర్. ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఏమైనా ఉండాలి. ఫోల్డర్ నేమ్ చూడండి, ఇక్కడ రాసిన ఒకటే నేను, లేకపోతే ఇక్కడ రాసిన ఒకటే. ఓకేనా? ఇప్పుడు ఇది పెద్ద చేస్తాను. చూడండి, పాత్ వచ్చేసి ఎఫ్ కాలన్ బ్యాక్ స్లాష్ ప్లస్ నేమ్ ఏమని సేవ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ నేను శాంపుల్ అని ఫోల్డర్ సేవ్ చేద్దాం అనుకున్నాను. సో శాంపుల్ ప్లస్ now dot get dot toString of dd hyphen capital MMM hyphen YY. చూడండి, ఎఫ్ డ్రైవ్ లో శాంపుల్ అన్న ఫోల్డర్ క్రియేట్ చేయాలి. దానికి ఎక్స్టెన్షన్ వచ్చేసి డేట్, టైమ్, డేట్, మంత్, ఇయర్, ఈ మూడు దానికి యాడ్ అయ్యి రావాలి. సో దానికి సింటాక్స్ ఫామ్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. నౌ డాట్ డేట్ డాట్ toString ఆఫ్ DDMMYY. ఈ ఎం అన్నది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే ఉంటుంది, మనకి స్మాల్ లెటర్స్ అన్నది ఉండదు. ఓకేనా? నౌ క్లిక్ ఆన్ దిస్. ఓకే, run this file and show you the output. So debug on this file, run the file. ఓకే, ఇది రన్ అయింది. చూడండి ఇక్కడ శాంపుల్ 8th జూన్ 21 అని మనకి ఇలాగా ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడ 21 ఒకటే ఎందుకు డిస్ప్లే అయింది, నేను ఇక్కడ YY అన్నవి 2A ఇచ్చాను కాబట్టి. ఓకేనా? ఇక్కడ YY అన్నది 2A ఇచ్చాను కాబట్టి. ఒకవేళ 3 ఇచ్చాను అనుకోండి, 3 ఇస్తే అప్పుడు 21 అన్నట్టుగా సేవ్ అవుతుంది. అది కూడా రన్ చేసి చూస్తాను. చూడండి, రన్ దిస్ ఫైల్. చూడండి, 2021. ఇందాక డబుల్ YY అని ఇస్తే ఓన్లీ షార్ట్ కట్ లో 21 అని వచ్చింది. నేను ట్రిపుల్ Y అని ఇవ్వగానే టోటల్ ఇయర్ అంతా మనకి డిస్ప్లే అయింది 2021. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం చూసింది, ఇప్పుడు ఇదొక వర్క్ ఫ్లో, ఇదొక వర్క్ ఫ్లో. సో రెండు వర్క్ ఫ్లోస్ కదా, ఈ రెండు స్టాటిక్ వర్క్ ఫ్లోస్. వీటిలన్నిటిని ఏమంటారు, స్టాటిక్ వర్క్ ఫ్లో. నేను ఇందులో ఒక వర్క్ ఫ్లో కరెంట్ ఫైల్ కోసం ఒకటి, క్రియేట్ ఫోల్డర్ అని ఒకటి, క్రియేట్ ఫైల్ అని ఒకటి, క్రియేట్ ఫోల్డర్ అని ఒకటి, రెండు తీసుకున్నాను. రెండు కూడా స్టాటిక్ అన్నమాట. సో దేనికి దానికి సెపరేట్ వర్క్ ఫ్లోస్. దాని మట్టుకు అదే ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ దీని మట్టుకు ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ రెండింటిని కలిపి కంబైన్డ్ గా నేను ఏదైనా వర్క్ చేయాలి అంటే, ఇందులో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే ఇందులో ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టాలనుకుంటున్నాను. అలా పెట్టాలి అనుకుంటున్నప్పుడు మనం కొన్ని యాక్టివిటీస్ని యూజ్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేయడం కానీ, లేకపోతే దాన్ని ప్రాపర్టీస్ని ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రాపర్టీస్ని అందులో డిలీట్ చేయడం కానీ జరుగుతుంది అన్నమాట. ఓకేనా?
ఇప్పుడు సేమ్ ఇలాగే మనకు కస్టమర్ ఐడీస్ అన్నవన్నీ కలిపి ఒక ఎక్సెల్ షీట్ లో ఇచ్చాడు అనుకో. ఒక ఎక్సెల్ షీట్ లో కస్టమర్ ఐడీస్ అన్ని ఒక కాలమ్ లో A1, A2, A3 అని సెల్స్ లో ఇచ్చాడు. ఈ కస్టమర్ ఐడీస్ ని బేస్ చేసుకుని లాస్ట్ లో ఈ DDMMYY ఫార్మాట్ లో నాకు కావాలి అన్నది కానీ ఒకవేళ కానీ అలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి ఎక్సెల్ ఆటోమేషన్ గురించి తెలియాలి. సో ఎక్సెల్ ఆటోమేషన్ చేసేటప్పుడు మీకు ఆ కస్టమర్ ఐడీస్ అన్నవి తీసుకుని ఆ ఎక్సెల్ షీట్ లో నుంచి రీడ్ చేసి వాల్యూస్ అంటే ఆ రేంజ్ ని రీడ్ చేసి మనం ఇక్కడ ఆటోమేషన్ అనేది ఎలా చేస్తామో చెప్తాను. ఎక్సెల్ ఆటోమేషన్ వచ్చినప్పుడు చెప్తాను, డెఫినెట్ గా చెప్తాను. ఓకేనా? సో ప్రెసెంట్ నేను ఏం చేస్తానంటే ఇంకా ఎక్సెల్ వరకు మీరు వెళ్ళలేదు కాబట్టి నేను ఇన్పుట్ డైలాగ్ బాక్స్ యాక్టివిటీని యూజ్ చేసి రన్ టైమ్ లో ఆ ఇన్పుట్ ఇచ్చేలాగా ఆ ఫైల్ క్రియేట్ అయ్యేలాగా చేసి చూద్దాం. ఓకేనా? న్యూ ఫ్లోచార్ట్, create file, customer ID, and also with current date, and also with current date. Create. Okay. Start node. A sequence. Right click on the sequence, set as start node. Double click on the sequence. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అబ్జర్వ్ చేయండి, ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకుంటాను. ఇన్పుట్ డైలాగ్ బాక్స్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంటర్డ్, ఇక్కడ నేను వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను. వేరియబుల్ వచ్చేసి వేరియబుల్ కదా, కస్టమర్ ఐడి కాబట్టి సిఐడి, వేరియబుల్ సిఐడి అన్నది తీసుకుంటాను. ఇప్పుడు అది వేరియబుల్ మనకి XYZ అలాంటి ఫార్మాట్ ఉంటుంది కాబట్టి స్ట్రింగ్ అన్నట్టుగానే వదిలేస్తాను. స్కోప్ వచ్చేసి మన మెయిన్ స్కోప్. ఓకేనా? క్రియేట్ ఫైల్. ఓకే. ఇన్పుట్ డైలాగ్ బాక్స్, ఇక్కడ వాల్యూ ఎంటర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, నేను క్రియేట్ చేసిన వేరియబుల్ వేర్ సిఐడి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ ఫైల్. సో క్రియేట్ ఫైల్ is the activity to create a file at యూజర్ లొకేషన్. అంటే మనకి ఏ లొకేషన్ లో కావాలంటే ఆ లొకేషన్ లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి క్రియేట్ ఫైల్ యాక్టివిటీ మనం యూజ్ చేస్తాం. సో యాజ్ యూజువల్ ఫైల్ లొకేషన్ వచ్చేసి నేను ఎఫ్ డ్రైవ్ లోనే పెడతాను, F:\\. సో ఫైల్ నేమ్ వచ్చేసి చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తే ఇది వచ్చింది. ఫైల్ క్రియేట్ ఫైల్ దగ్గర క్లిక్ చేస్తే రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర ఫైల్ నేమ్ దగ్గర క్లిక్ చేస్తే ఎలా పెద్దగా వస్తుంది చూడండి. నేమ్ వచ్చేసి నేను యూజర్ ఇచ్చిన ఇన్పుట్ కదా, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఈ వేరియబుల్ లో కదా స్టోర్ అవుతుంది, వేర్ సిఐడి అన్న దాంట్లో స్టోర్ అవుతుంది. సో ఆ స్టోర్ అయిన నేమ్ ఫస్ట్ నాకు కావాలి కాబట్టి నేను ఫస్ట్ వేరియబుల్ సిఐడి అని తీసుకుని ప్లస్ ఇంతకుముందు మనకు తెలిసిందే ఇది నౌ డాట్ date dot toString date dot toString of capital MMM -YYY. ఓకే. ఇప్పుడు నేను క్రియేట్ చేసేది ఫైల్ కదా, ఫైల్ కాబట్టి దీనికి ఎక్స్టెన్షన్ ఉండాలి. సో ప్లస్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .doc. ఎక్స్టెన్షన్ వచ్చేసి .doc. చూడండి, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ మనం VAR/CID అన్న వేరియబుల్ లో స్టోర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అది తీసుకున్నాను. తర్వాత now.date.toString of DDMMMYYY ప్లస్ అది ఎక్స్టెన్షన్ DOCX అంటే డాక్యుమెంట్ కాబట్టి ఆ ఎక్స్టెన్షన్ DOCX అని రాశాను. క్లిక్ ఆన్ దిస్. ఓకే. నౌ డీబగ్ దిస్ ఫైల్. ఇప్పుడు మనకి యూజర్ కి రన్ టైమ్ లో అంటే ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో యూజర్ ని ఒక వాల్యూ అడుగుతుంది.
అదే కస్టమర్ ఐడి అని చెప్పి మనం అనుకున్నాం కదా, కస్టమర్ ఐడి అన్నది అడుగుతుంది. చూడండి ఇలా ఇన్పుట్ డైలాగ్ బాక్స్ నాకు అడిగింది. సో కస్టమర్ ఐడి వచ్చేసి XYZ123 అని ఇచ్చాను. XYZ123. సో XYZ123 ప్లస్ ఈ డేట్, టైము, ఇయర్ రావాలి. ఓకేనా? క్లిక్ ఆన్ దిస్ ఓకే. చూడండి ఎగ్జిక్యూట్ అయింది. చూద్దాం ఎఫ్ డ్రైవ్ లో. చూడండి XYZ123 నేను ఇచ్చింది 8th June 2021. సో ఇలాగా రన్ టైంలో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నది ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకుని నేను మీకు చేసి చూపించాను. సేమ్ ఇదే ఎక్సెల్ లో ఆటోమేట్ చేస్తున్నప్పుడు కొన్ని వేల, అంటే మన ఎక్సెల్ లో మనకి క్లయింట్ కొన్ని వేల ఫార్మ్స్ లేకపోతే కొన్ని లక్షల ఫార్మ్స్ కూడా ఇస్తాడు. వాటిలన్నింటినీ మనం కూర్చుని ఒకదాన్ని అలా ఆటోమేట్ చేసుకుంటూ రావడం కంటే ఇలా మనం బాట్స్ ని క్రియేట్ చేసి నువ్వు క్రియేట్ చేసి అని చెప్పి వదిలేస్తే ఒక్క యూజ్ కేసు ఇక్కడ ఇచ్చి దానికి లూప్, వైల్ లూప్ కానీ డూ వైల్ కానీ లూప్ ఇచ్చేసి ఆ కండిషన్ ఇచ్చేసి విడిచిపెట్టేస్తే అవి ఎన్ని కావాలంటే అన్ని డాక్యుమెంట్ ఫైల్స్ అలా క్రియేట్ చేసి నాకు నచ్చిన ఫోల్డర్లో పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అది ఎక్సెల్ ఆటోమేషన్ మనం చేసేటప్పుడు ఎక్సెల్ లో నుంచి ఎలా రీడ్ చేయాలి ఆ రేంజ్ అన్నది మీకు క్లియర్ గా చెప్తాను. ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ ఫైల్ చేసాం కదా, విత్ ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకుని క్రియేట్ చేసాం ఫైల్. సేమ్ అలాగే క్రియేట్ ఫోల్డర్ విత్ కస్టమర్ ఐడి అన్నట్టుగా చేద్దాం. ఓకేనా? న్యూ ఫ్లో చార్ట్, క్రియేట్ ఫోల్డర్ విత్ కస్టమర్ ఐడి విత్ క్రియేట్. చూడండి స్టార్ట్ నోడ్ సీక్వెన్స్, రైట్ క్లిక్ ఆన్ ది సీక్వెన్స్, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్, డబుల్ క్లిక్ ఆన్ ది సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ లోపల మనం ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ఒకటి తీసుకుంటాం. ఇన్పుట్ డైలాగ్ బాక్స్. ఇప్పుడు ఇందులో వేరియబుల్ అన్నది ఎలా క్రియేట్ చేయాలి? సేమ్ ఇందాక మనం క్రియేట్ చేసినట్టే వేర్ కస్టమర్ ఐడి కాబట్టి సిఐడి అని క్రియేట్ చేశాను. ఇది కూడా స్ట్రింగ్ లో పెట్టాను, వచ్చేసి మెయిన్ దాంట్లో పెడదాం. ఓకే, క్లోజ్. ఇక్కడ వాల్యూ ఎంటర్ ఈజ్ ఈక్వల్ టు వేర్ సిఐడి. వేర్ సిఐడి. ఇక్కడ నేను చేయాల్సిన తర్వాత క్రియేట్ ఫోల్డర్ కాబట్టి క్రియేట్ ఫోల్డర్ యాక్టివిటీ నేను లెఫ్ట్ సైడ్ ఉన్న యాక్టివిటీస్ బాక్స్ లో తీసుకొచ్చి క్రియేట్ ఫోల్డర్ పెట్టాను. సో ఇక్కడ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫోల్డర్ నేమ్ వచ్చేసి f/+/CID అంటే కస్టమర్. ఇప్పుడు ఇన్పుట్ డైలాగ్ బాక్స్ లో వాడు ఇచ్చింది, యూజర్ ఇచ్చింది, ఇక్కడ వాల్యూ ఎంటెడ్ లో ఏదైతే యూజర్ ఇచ్చాడో అది ఈ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది కాబట్టి var_CID ప్లస్ నౌ డాట్ డేట్ డాట్ టు స్ట్రింగ్, నౌ డాట్ డేట్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ dd_mm-yy. ఇంకా ఇది ఫైల్ కాదు కాబట్టి ఫోల్డర్ కాబట్టి దీనికి ఇంకా ఎక్స్టెన్షన్స్ ఏ ఉండవు కాబట్టి నేను ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో కొటేషన్స్ తీసుకుని ప్లస్ తీసుకుని .docx అన్నది నేను రాయట్లేదు, ఇక్కడితో దీన్ని విడిచిపెట్టేస్తాను. ఓకేనా? క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ డీబగ్ ఫైల్, రన్ ఫైల్. ఇక్కడ XYZ 1 2 3 4 5 6. ఓకే, XYZ 1 2 3 4 5 6 అని యూజర్ ఇచ్చిన ఇన్పుట్. అంటే ఇది కస్టమర్ ఐడి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ కస్టమర్ ఐడి ఇలా ఇస్తే క్లిక్ ఆన్ దిస్ ఓకే. ఓకే, ప్రాసెస్ వాజ్ డన్. చూద్దాం. చూడండి ఫోల్డర్ క్రియేట్ అయింది XYZ 1 2 3 4 5 6. ఈరోజు 08 June 2021.
ఇలాగా మనం ఫైల్స్ ని ఫోల్డర్స్ ని ఇన్పుట్ డైలాగ్ బాక్స్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసాం. ఓకేనా? ఇప్పటివరకు చెప్పిన వాటిలో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఏం లేదు, ఈ 4 చెప్పుకున్నాం మనం. క్రియేట్ ఫైల్ విత్ కరెంట్ డేట్, క్రియేట్ ఫోల్డర్ విత్ కరెంట్ డేట్, క్రియేట్ ఫైల్ విత్ కస్టమర్ ఐడి, అంటే మన కస్టమర్ ఐడి మనకి ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకుని చేసాం. అలాగే క్రియేట్ ఫోల్డర్ విత్ కస్టమర్ ఐడి, అది ఇన్పుట్ డైలాగ్ బాక్స్ యాక్టివిటీని యూజ్ చేసి చేసాం. ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నౌ నేను మీకు ఇప్పుడు ఇప్పటివరకు మనం ఇందాక నేను చెప్పాను కదా స్టాటిక్ అని. ఇప్పుడు ఇలా నాకు 4 వర్క్ ఫ్లోస్ ఉన్నాయి. 1, 2, 3, 4. ఈ 4 వర్క్ ఫ్లోస్, పైన 4 వర్క్ ఫ్లోస్ నాకు ఒకదానికి ఇప్పటి వరకు రిలేషన్ లేదు. అంటే దీని మట్టుకు ఇది ఒక స్టాటిక్ వర్క్ ఫ్లో, ఇదొక స్టాటిక్ వర్క్ ఫ్లో, ఇదొక స్టాటిక్ వర్క్ ఫ్లో, ఇదొక స్టాటిక్ వర్క్ ఫ్లో. నేను ఈ 4గిటిని కంబైన్ చేస్తూ ఇందులో ఉన్న ఇన్పుట్‌ని ఇందులో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో వచ్చిన అవుట్‌పుట్‌ని ఇందులో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో వచ్చిందాన్ని ఇందులో, అలా బై డైరెక్షనల్ గాని, సింగిల్ డైరెక్షన్ గాని, ఇన్ గాని, అవుట్ గాని నాకు నచ్చినట్టుగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన యాక్టివిటీ ఇన్వోక్ వర్క్ ఫ్లో ఫైల్ యాక్టివిటీ. ఇన్వోక్ వర్క్ ఫ్లో ఫైల్ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. జాగ్రత్తగా మనం రెగ్యులర్ గా మనం ఆటోమేషన్ చేసేటప్పుడు ప్రతి టాస్క్ లోను మనం ఈ ఇన్వోక్ వర్క్ ఫ్లోని యూజ్ చేస్తాం. ఇన్వోక్ వర్క్ ఫ్లో ఎందుకు ఇన్వోక్ వర్క్ ఫ్లో తీసుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నారు. మీరు నలుగురు 4 కేసులు డిజైన్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫైనల్ గా నేను స్క్రమ్ మాస్టర్ అనుకోండి. నేనేం చేస్తాను, మీ మీ నలుగురు చేసిన వాటిని అన్నిటిని తీసుకొచ్చి నేను ఇలా ఇంపోర్ట్ చేసుకుంటాను. అంటే హోమ్ లోకి వచ్చి ఓపెన్ లోకల్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి మీరు క్రియేట్ చేసిన ఈ సీక్వెన్స్‌లు ఏవైతే ఉన్నాయో, ఈ వర్క్ ఫ్లోస్ అన్నిటిని నేను నా దాంట్లో డంప్ చేసుకొని, ఈ ఓవరాల్ వాటిలన్నిటిని నేను ఒకదానికి అసైన్ చేస్తూ ఉంటాను. అప్పుడు నాకు ఈ ఆర్గ్యుమెంట్స్ అని ఉంది చూడండి కిందని, వేరియబుల్స్ పక్కన ఆర్గ్యుమెంట్స్, ఇప్పటి వరకు దీని గురించి చూడలేదు కదా! ఇప్పుడు మనకి వీటి గురించి అవసరం వస్తుంది. అసలు ఆర్గ్యుమెంట్స్ ఏంటి? టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, అసలు ఆర్గ్యుమెంట్స్ ఎలాగా? ఈ డైరెక్షన్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్ టైప్ ఏంటి? వీటిల గురించి మనం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. వేరియబుల్స్ గురించి మనకు మొత్తం తెలిసింది కాబట్టి మనకి వేరియబుల్ కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్‌లోకి వెళ్దాం. అలా ఎళ్ళే ముందు మనకి తెలుసుకోవాల్సిన యాక్టివిటీ ఇన్వోక్ వర్క్ ఫ్లో ఫైల్ యాక్టివిటీ. ఓకే. క్లిక్ ఆన్ హోమ్, క్లిక్ ఆన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్. ఇక్కడ ఇన్వోక్ వర్క్ ఫ్లో ఫైల్ సెలెక్ట్ that select folder, invoke work flow file, create. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా నేను ఎప్పుడు కొట్టానంటే ఓపెన్ మెయిన్ వర్క్‌లో డిలీట్ దిస్ ఫ్లో చార్ట్. చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు ప్రాజెక్ట్ ప్యానెల్ కనిపిస్తుందా? ఈ యాక్టివిటీస్ పక్కనే స్నిప్పెట్స్ పైన ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా! ఇప్పుడు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనది నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్ మెయిన్ డాట్ XAML ఫైల్ అని ఉంది. నేను ఇంతకు ముందు నేను తీసుకున్న యాక్టివిటీస్‌లో న్యూ దగ్గరికొచ్చి ఇక్కడ ఫ్లో చార్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ ఇంకొక XAML ఫైల్ క్రియేట్ అయ్యేది. న్యూ మీద ఫ్లో చార్ట్ అని క్లిక్ చేస్తే
ఇక్కడ నేను క్రియేట్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది కదా, ఆ ఆప్షన్ దగ్గర నేను ఏదైతే నేమ్ ఇచ్చానో ఆ నేమ్ డాట్ XAML అని వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మెయిన్ అంటే నేను తర్వాత ఈ న్యూమే క్లిక్ చేసి ఫ్లో చార్ట్ అని క్లిక్ చేశాను అంటే వాటిలన్నిటిని సబ్ వర్క్ ఫ్లోస్ అంటారు. దిస్ ఇస్ ద మెయిన్ వర్క్ ఫ్లో. నేను మళ్ళీ తర్వాత ఎన్నైతే ఫ్లో చార్ట్స్ క్రియేట్ చేశానో వాటిలన్నిటిని సబ్ ఫ్లో చార్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్లో చార్ట్ క్రియేట్ చేస్తున్నాను. దాని నేమ్ వచ్చేసి సబ్ అని పెట్టాను. ఓకేనా? సబ్ అని పెట్టాను. క్రియేట్. చూడండి, ఇప్పుడు ఇది మెయిన్ వర్క్ ఫ్లో, ఇది సబ్ వర్క్ ఫ్లో. మళ్ళీ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ లో మెయిన్ డాట్ XAML ఫైల్ అనేది నా మెయిన్ ఫైల్. నేను తర్వాత న్యూ ఫ్లో చార్ట్ అనుకుంటున్నప్పుడు వచ్చిన ఫైల్ వచ్చేసి సబ్ డాట్ XAML ఫైల్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు మనకి స్టాటిక్ వర్క్ ఫ్లోస్, ఇండిపెండెంట్ వర్క్ ఫ్లోస్ అంటారు, లేకపోతే స్టాటిక్ వర్క్ ఫ్లోస్ అంటారు. నేను ఇప్పుడు మెయిన్ సబ్ మెయిన్ లోకి నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి? ఇన్వోక్ వర్క్ ఫ్లో అన్న ఈ యాక్టివిటీని యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను నార్మల్గా మీకు ఏంటన్నా చూపిస్తాను. చూడండి, సీక్వెన్స్, రైట్ క్లిక్ ఆన్ దిస్, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్, తర్వాత నార్మల్గా ఒక మెసేజ్ బాక్స్ తీసుకుంటాం. ఓపెన్ దిస్ సీక్వెన్స్, మెసేజ్ బాక్స్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఇది మెయిన్ వర్క్ ఫ్లో అని పెడతాను. దిస్ ఇస్ మెయిన్ వర్క్ ఫ్లో. సేమ్ అలాగే సబ్లోకి వచ్చాను. సబ్లోకి వచ్చి ఒక సీక్వెన్స్ తీసుకున్నాను. దాన్ని రైట్ క్లిక్ ఆన్ ది సెట్ యాజ్ స్టార్ట్ నోడ్, ఓపెన్ ది సీక్వెన్స్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఏ మెసేజ్ బాక్స్ ఇన్ దిస్. దీనికి నేను నేమ్ ఏమని పెడతాను? సబ్ వర్క్ మెసేజ్ బాక్స్ లో డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ XAML ఫైల్, సబ్ వర్క్ ఫ్లో డాట్ XAML ఫైల్ రెండింటిని నేను ఎక్కడ దగ్గర ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పటి వరకు నేను చేసినట్లు ఈ రెండు కూడా స్టాటిక్ వర్క్ ఫ్లోస్ అన్నమాట. ఈ రెండు స్టాటిక్ వర్క్ ఫ్లోస్. 1 minute. ఓకే, చూడండి, ఇప్పుడు నేను నార్మల్గా వీటిని రన్ చేసి చూస్తాను. రన్ ఫైల్,